ఏంటో ఎంత సంపాదించినా చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలట్లేదు. ఇలా వస్తున్నాయి, అలా పోతున్నాయి అనుకుంటున్నారా? చిన్న మొత్తంలో పెట్టుబడి పెడితే పెద్ద మొత్తంలో ఇన్కమ్ వస్తే ఎంత బావుండో అనుకుంటున్నారా? అయితే ఈ రీల్ ఎండ్ వరకు చూడండి. పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి అంటారు. ఇది చాలా బెస్ట్ చాయిస్ అని చెప్పాలి. రోజుకి రూ. 100 అంటే నెలకి 3000, సంవత్సరానికి 36,000. ఇలా 5 ఇయర్స్ కడితే 1,80,000. యెస్, రూ. 1,80,000 ఆదాయం అవుతాయి. సంవత్సరానికి 6.7% వడ్డీ కలిస్తే దాదాపు 2 లక్షల పైగా వస్తుంది. అసలు అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి? క్యాష్ ఇవ్వాలా? చెక్ ఇవ్వాలా? అసలు ఏ విధంగా ఓపెన్ చేయాలి? ప్రాసెస్ ఏంటో కూడా మాకు తెలీదు. టెన్షన్ అక్కర్లేదు. మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కెళ్లి క్యాష్ కానీ, చెక్ కానీ ఇచ్చి మీ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. యెస్, సింగిల్ అకౌంటే కాదు, జాయింట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. మేము డిజిటల్ యాక్సెస్ చేసుకోవచ్చా? యెస్, హ్యాపీలీ యూ క్యాన్. ఎప్పుడంటే అప్పుడు మీరు డిజిటల్ యాక్సెస్ చేసుకోవచ్చు. మరి 5 ఇయర్స్ సక్సెస్‌ఫుల్‌గా కడితే మాకెంత లాభం ఉంటుంది? యెస్, 6.7% ప్రతి సంవత్సరానికి వడ్డీ యేసుకుంటే మీరు ఖచ్చితంగా నెలకు 3,000 చొప్పున 5 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే రూ. 2,15,000 వరకు మీకు రావచ్చు. ఒకవేళ మేము ఎప్పుడైనా స్కిప్ చేస్తే ఒక 1 మంత్ కట్టలేదనుకో, అప్పుడేమవుతుంది? అకౌంట్ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుందా? అలా ఏముండదు. 1% మీకు పెనాల్టీ అనేది ఉంటుంది. ఆ తర్వాత యాజ్ యూజువల్‌గా మీరు మళ్ళీ కట్టుకోవచ్చు. ఇలా కంప్లీట్‌గా 5 ఇయర్స్ కడితే ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఈ పోస్టల్ సేవింగ్స్ అనేది గవర్నమెంట్ వీటి ద్వారా రకరకాల పథకాల్ని, రకరకాల పొదుపుల్ని, రకరకాల పెట్టుబడుల్ని అమలు చేస్తుంది. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి పోస్ట్ ఆఫీస్‌కెళ్లి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ ఆర్‌డి గురించి మీ ఫ్రెండ్స్‌కి, మీ కొలీగ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి, మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అందరికీ షేర్ చేయండి.